So, good evening, students. Welcome back to our session. So, today in this session, we are going to discuss about 2 mark sample questions from chapter 9. So, chapter 9 is nothing but applications of trigonometry. సో అంతా పొడుగు రాస్తే మళ్ళీ ఐజీ మీకు కనబడదని చెప్పి సింపుల్గా చాప్టర్ 9 అని చెప్పి రాయడం జరిగిందనమాట. సో ఆల్రెడీ ఇన్ ద ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఇంట్రొడక్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. ఆ ఇంట్రడక్షన్లో మనకి కవర్ అయినటువంటి టాపిక్స్ ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, లైన్ ఆఫ్ సైట్, హారిజాంటల్, అలాగే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అనేది ఇంట్రడక్షన్లో మనకు కవర్ అవ్వడం జరిగిందనమాట. అండ్ అలాగే ప్రీవియస్ వీడియో క్లాసెస్లో కనుక చూసుకుంటే మనకి 1 మార్క్ శాంపుల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది, రైట్? సో టుడే ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ 2 మార్క్ శాంపుల్ క్వశ్చన్స్ ఫ్రమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. సో జనరల్గా 2 మార్క్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను, అంటే వీడియో క్లాస్లో కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే 1 మార్క్ 2 మార్క్ అన్నవి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్ నుంచి డైరెక్ట్గా అడగడు. కొంచెం ఇంటర్ రిలేటెడ్గా బ్రెయిన్ అప్లై చేసి లాజికల్గా థింక్ చేసి డెఫినేషన్స్ కానీ, యాంగిల్స్ కానీ, డయాగ్రామ్స్ కానీ అడుగుతాడు. డెఫినేషన్స్ కానీ, డయాగ్రామ్స్ కానీ, యాంగిల్స్ కానీ వీటిల్లో మనకి ఎక్కువగా 1 మార్క్ 2 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇప్పుడు 2 మార్క్ శాంపుల్ క్వశ్చన్స్లోకి వచ్చేటప్పటికి 2 వీడియోస్లో చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ వీడియో అనమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కూడా మనకి 2 మార్క్ క్వశ్చన్సే ఉంటాయి. ఓకే, సో ఈ 2 మార్క్ క్వశ్చన్స్ మీద 2 వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఐ థింక్ యు ఆర్ రెడీ ఫర్ దట్ వన్. 2 మార్క్ క్వశ్చన్స్లో మనకి ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఐ థింక్ ద బోర్డ్ ఈస్ వెరీ క్లియర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మీకు డిఫైన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ విత్ ఏ నీట్ డయాగ్రామ్ అంటున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, విత్ ఏ నీట్ డయాగ్రామ్ అని ఎప్పుడైతే క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ కనబడుతుందో అది ఖచ్చితంగా చాలా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ లేబుల్ చేయాలి. అంటే యాంగిల్, డైమెన్షను ఇస్తే హైట్ లేదా డిస్టెన్స్, అలాగే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, డిప్రెషన్, ఎక్సా, హెచ్చా, డియా, మీటర్సా, సెంటీమీటర్సా పర్ఫెక్ట్గా రిప్రజెంట్ చేయాలి. అదర్వైజ్ యూ విల్ లూజ్ ద మార్క్. అంటే 100/100 వచ్చిన వాడికి ఎక్కడ తీయాలని చూస్తారు మార్క్స్. ఇలాంటి ఏరియాస్లో పోతాయి అనమాట. బట్ యూ విల్ బి వెరీ మచ్ కాన్ఫిడెంట్. బట్ ఇక్కడ ఇలాంటి సందర్భాల్లో పోతూ ఉంటాయి. సో వాడు ఏమంటున్నాడు, డిఫైన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, ఎలివేషన్ కాదండి, డిప్రెషన్ విత్ ఎ నీట్ డయాగ్రామ్ అంటున్నాడు. మీకు ఆల్రెడీ చెప్పాను యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, దీనికి ఆపోజిట్, డిఫైన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ విత్ ఎ నీట్ డయాగ్రామ్. ఫస్ట్ క్వశ్చన్ ఏమో డిఫైన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ విత్ ఎ నీట్ డయాగ్రామ్. ఫస్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ ఈ రెండు ఎట్ ఏ టైం కవర్ చేద్దాం. సో మీకు ఆల్రెడీ చెప్పాను యాంగిల్ ఆఫ్ ఫస్ట్ డిఫైన్ చేయమంటున్నాడు. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి, ఆ తర్వాత డయాగ్రామ్ గీద్దాం. అలాగే ఇక్కడ కూడా డిఫైన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి, తర్వాత డయాగ్రామ్ గీద్దాం. మీకు డెఫినేషన్ చెప్పాను ఆల్రెడీ. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అయినా, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అయినా రెండిటి మధ్య డ్రా చేయాలి. ఆ రెండు ఏంటి, ఒకటి హారిజాంటల్. నార్మల్గా ఒక అబ్జర్వర్ ఐ నుంచి జనరల్గా వెళ్ళే లైన్ని మనం హారిజాంటల్ అంటాం. ఓకే, హారిజాంటల్కి నెక్స్ట్ లైన్ ఆఫ్ సైట్, అంటే పైకి చూస్తున్నాడా కిందకి చూస్తున్నాడా, అంటే లైన్ ఆఫ్ సైట్ అప్వర్డ్ ఉందా, అంటే ఎబోవ్ ఉందా, లేదా లైన్ ఆఫ్ సైట్ కిందకి బిలో ఉందా. అంటే లైన్ ఆఫ్ సైట్కి హారిజాంటల్కి మధ్య ఫామ్ అయ్యేవే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అలా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, లైన్ ఆఫ్ సైట్ అన్నది హారిజాంటల్కి ఎబో ఉండాలి. ఓకే, ఎబో ఉండాలి, పైకి ఉండాలి. అంటే ఒక అబ్జర్వర్ ఐకి జనరల్గా అయితే హారిజాంటల్ ఇలా ఉంటుంది. హారిజాంటల్కి ఎబో ఉందనుకోండి లైన్ ఆఫ్ సైట్, ఓకే, దాన్ని మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. అంటే ద యాంగిల్, మీకు ఆల్రెడీ డెఫినేషన్ చెప్పాను, ద యాంగిల్ కాస్త నోట్ చేసుకోండి. ద యాంగిల్ దట్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్, ద యాంగిల్ దట్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్. నేను చెప్పిన డెఫినేషన్ డిప్రెషన్ కండి. డిప్రెషన్ అంటే కింద కాబట్టి ద యాంగిల్ దట్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ బై ద లైన్ ఆఫ్ సైట్. లైన్ ఆఫ్ సైట్ ఇచ్చే ఫామ్ అవుతుంది. దేంతో, విత్ హారిజాంటల్. ద యాంగిల్ దట్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ బై లైన్ ఆఫ్ సైట్ విత్ హారిజాంటల్ వెన్ లైన్ ఆఫ్ సైట్ ఈజ్ బిలో ద హారిజాంటల్. అంతే కదా. సో జనరల్గా దానికి సంబంధించిన డయాగ్రామ్ ఏంటంటే ఒక అబ్జర్వర్ యొక్క ఐ ఇలా ఉందండి. ఓకే, సో దీన్ని మనం ఏమంటాం, హారిజాంటల్ అంటాం. ఏమంటాం, హారిజాంటల్ అంటాం. ఇప్పుడు లైన్ ఆఫ్ సైట్ డిప్రెషన్ అంటే ఏంటి, కిందకు ఉండాలి. అంటే హారిజాంటల్తో పోలిస్తే లైన్ ఆఫ్ సైట్ అనేది కిందకు ఉండాలన్నమాట. సో కిందకు ఉంది కాబట్టి దీన్ని మనం బీటా అనుకోవచ్చు. దీన్నే మనం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఏమంటాం, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, కిందకు ఉంది కాబట్టి. ఓకే, సో దీన్ని ఏమంటామండి మనం, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని అంటాం అనమాట. సో అది దాని యొక్క మీనింగ్ అనమాట. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి,
యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ద యాంగిల్ దట్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ బై, ఇది ఏమవుతుంది, లైన్ ఆఫ్ సైట్ అవుతుంది, అవునా. ద యాంగిల్ దట్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ బై లైన్ ఆఫ్ సైట్ విత్ హారిజాంటల్ వెన్ లైన్ ఆఫ్ సైట్ ఈజ్ బిలో ద హారిజాంటల్ కింద ఉంది. సేమ్ అదే డెఫినేషన్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలివేషన్, డిఫైన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఉంది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏం చెప్పుకున్నాం, సేమ్ డెఫినేషన్, కాకపోతే ఈసారి లైన్ ఆఫ్ సైట్ ఎబో ఉంటుంది. అంటే ద యాంగిల్ దట్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ బై ద లైన్ ఆఫ్ సైట్ విత్ హారిజాంటల్ వెన్ లైన్ ఆఫ్ సైట్ ఈజ్ ఎబో ద హారిజాంటల్. అంటే ఇక్కడ మనకి ఐ ఇలా వస్తుంది, అబ్జర్వర్ ఐ. సో జనరల్గా హారిజాంటల్ ఇలా ఉంటుంది, అవునా కదా, ఇది హారిజాంటల్ రిఫరెన్స్. ఈసారి ఏమవుతుంది, సో లైన్ ఆఫ్ సైట్ అనేది ఎబో ద హారిజాంటల్ అవుతుంది అనమాట. అంటే అప్పుడు ఏమవుతుంది, ఇది ఆల్ఫా, అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనుకోవచ్చా లేదా, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనుకోవచ్చా లేదా. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, సో అప్పుడు ఇది ఏమవుతుంది, లైన్ ఆఫ్ సైట్ అవుతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కేసులో అంటే కేస్ నెంబర్ 1లో లైన్ ఆఫ్ సైట్ అన్నది కిందకుంది, హారిజెంటల్కి కిందకి. కానీ సెకండ్ కేసులో అంటే ఇది లైన్ ఆఫ్ సైట్ ఎబో ద హారిజెంటల్ ఉంది. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, అర్థమైంది కదండి. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఫోర్త్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి, డిఫైన్ లైన్ ఆఫ్ సైట్. అసలు లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటి, ఇప్పుడు అది డిఫైన్ చేయాలి. ఎల్ఓఎస్ అని చెప్తున్నాం, లైన్ ఆఫ్ సైట్ అసలు అది ఏంటి. లైన్ ఆఫ్ సైట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఈ రెండింటిని జాయిన్ చేస్తుంది లేదా, అలాగే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెట్టాను, ఈ రెండింటిని జాయిన్ చేస్తుంది లేదా. అంటే లైన్ ఆఫ్ సైట్ అన్నది మారుతూ ఉంటుంది. ఒకసారి ఎబో ద హారిజెంటల్ వెళ్ళొచ్చు, లేదా మరొకసారి బిలో ద హారిజెంటల్ రావచ్చు. అంటే ఎబో అయితే ఎలివేషన్ అవుతుంది, బిలో అయితే డిప్రెషన్ అవుతుంది. అంటే దీన్ని బట్టి ఎందుకు మారుతుంది, ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ మారుతుంది. కాబట్టి ఆబ్జెక్ట్ పైకి ఉంటే పైకి వెళ్తుంది ఎలివేషన్, అదే ఆబ్జెక్ట్ నువ్వు కింద తీసుకొస్తే కిందకి చూస్తాం, అవునా కదా. అలాగే సేమ్ జస్ట్ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్, ఒక 3 ఫ్లోర్ బిల్డింగ్ ఉందనుకోండి, 3 ఫ్లోర్ బిల్డింగ్లోంచి మనం పైకి చూస్తే అది ఏమవుతుంది, ఎలివేషన్ అవుతుంది, కింద చూస్తే డిప్రెషన్ అవుతుంది, అవునా. జనరల్గా ఎటు కాకుండా స్ట్రైట్గా చూస్తే హారిజెంటల్ అవుతుంది. అంటే సింపుల్గా ఇప్పుడు రెండింటిని కలిపి చెప్పాలి అంటే ఒక అబ్జర్వర్ ఇలా ఉన్నాడు, సో అది ఒక హారిజెంటల్ జనరల్గా ఇక్కడ ఉన్నాడు, ఓకే. పైకి చూస్తే ఎలివేషన్, కిందకి చూస్తే డిప్రెషన్. ఇది ఆల్ఫా, ఇది బీటా అనమాట. ఇది ఒక లైన్ ఆఫ్ సైట్, ఇది కూడా లైన్ ఆఫ్ సైట్, ఇది హారిజాంటల్, ఇది లైన్ ఆఫ్ సైట్. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, అలాగే ఆబ్జెక్ట్ ఇక్కడ కూడా తీసుకొచ్చినప్పుడు అంటే ఈ రెండు కలిపి ఇక్కడ గీసాం అనమాట. అది జనరల్ క్వశ్చన్. అసలు లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటి ఇప్పుడు అడుగుతున్నాడు. డిఫైన్ లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటి, ద లైన్ దట్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ అబ్జర్వర్ ఐ, అంటే అబ్జర్వర్ యొక్క ఐ నుంచి ఏ ఆబ్జెక్ట్ అయితే చూస్తున్నాడు, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఆబ్జెక్ట్ ఏ ఆబ్జెక్ట్ అయితే చూస్తున్నాడో ఆబ్జెక్ట్ని అలాగే అబ్జర్వర్ యొక్క ఐని జాయిన్ చేసేది మనకి లైన్ ఆఫ్ సైట్. ద లైన్ దట్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ అబ్జర్వర్స్ ఐ టు ద ఆబ్జెక్ట్ వాట్ హీఈస్ వ్యూయింగ్, ఏదైతే చూస్తున్నాడో దాన్ని అనమాట, దాన్ని జాయిన్ చేసేది లైన్ ఆఫ్ సైట్. అలాగే ఇంకొక క్వశ్చన్ ఎడిషనల్గా యాడ్ చేశాను చూడండి, ఏంటిది, ఫ్యూ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఇన్ రియల్ లైఫ్ అంటే డైలీ లైఫ్లో ట్రిగ్నోమెట్రీని ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చు, అప్లికేషన్స్, ఓకే. అంటే ఈ రోజుకి కూడా ట్రిగ్నోమెట్రీని రియల్ లైఫ్ డైలీ లైఫ్ ప్రాక్టీస్లో ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చు, ఇది అడిగే ఛాన్సెస్ ఉందండి. అంటే ఎక్కువగా అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఎక్కడ వాడతాము అంటే ఒకటి ఇంజనీరింగ్లోను, ఓకే. ఎక్కడెక్కడండి, ఇంజనీరింగ్ బీటెక్ అంటాం, ఓకే. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఇలా ఉంటాయి మనకి. ఎక్కువగా సివిల్ ఇంజనీర్స్ వాడేటప్పుడు యాంగిల్స్ బాగా చూస్తారు. ఒక బిల్డింగ్ కానీ, ఒక ప్రాజెక్ట్ కానీ, ఒక డ్యామ్ కానీ కట్టేటప్పుడు దానికి ఎలివేషన్ ఎంత ఉండాలి, ఫౌండేషన్ ఎంత ఉండాలి, ఎంత యాంగిల్తో పైకి పెట్టాలి, ఎంత యాంగిల్తో కిందకి దింపాలి, ఇవన్నీ కూడా మనకి ఒక సివిల్ ఇంజనీర్ కట్టేటప్పుడు చూసుకుంటాడు. కాబట్టి ఇంజనీరింగ్ పర్పస్లోను, అలాగే సముద్రం మీద వెళ్ళేటప్పుడు నావిగేషన్, ఓకే. సో మనకి మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, మనకి మ్యాగ్నెటిక్ కంపాస్ ఉంటుంది, అవునా. మ్యాగ్నెటిక్ కంపాస్ నావిగేషన్ పర్పస్ మీద వెళ్ళినప్పుడు నీడిల్ డిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది యాంగిల్స్, అంటే మనకి లొకేషన్స్ చూపిస్తుంది, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్, అవునా కదా. అలా ఏంటంటే ఇంజనీరింగ్ పర్పస్లోను, నావిగేషన్ పర్పస్లోను మనకి ఈ రోజుకి కూడా రియల్ లైఫ్లో ట్రిగ్నోమెట్రిక్ అప్లికేషన్స్ జరుగుతున్నాయి. ఏంటంటే 2 పర్పస్, ఇంజనీరింగ్ అండ్ నావిగేషన్. ఏంటంటే అవి ఇంజనీరింగ్ అండ్ నావిగేషన్స్లో ఈ రోజుకి జరుగుతున్నాయి. సో ఇక్కడికి 1, 3, 4 క్వశ్చన్స్ ఐ థింక్ దే ఆర్ వెరీ మచ్ క్లియర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఓకే. సో ఇకపోతే మనకి సెకండ్ క్వశ్చన్ ఒక్కసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సెకండ్ క్వశ్చన్ చూడండి. సో మీరు ట్రై చేయండి ఒకసారి స్టడీ చేయడానికి. సెకండ్ క్వశ్చన్ ఈలోగా నేను ఇది అరేంజ్ చేస్తాను.
సో ఒకసారి మీరు స్టడీ చేస్తే సెకండ్ క్వశ్చన్ చూడండి. రింకీ అని ఒక క్యాండిడేట్ ఎవరో ఉన్నారు. ఓకే, రింకీ అబ్జర్వ్స్ ఏ కార్ ఆన్ ద గ్రౌండ్. జాగ్రత్తగా క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. రింకీ అబ్జర్వ్స్ ఏ కార్ ఆన్ ద గ్రౌండ్. గ్రౌండ్ మీద ఒక కారు ఉంది. ఓకే, గ్రౌండ్ మీద ఉంటుంది, గాల్లో ఉండదు కదా కారు, అవునా కదా. సో రింకీ అబ్జర్వ్స్ ఏ కార్. ఆ కార్ మనకి ఎక్కడ ఉందండి? రింకీ అబ్జర్వ్స్ ఏ కార్ ఆన్ ది గ్రౌండ్. గ్రౌండ్ మీద ఒక కార్ ఉందన్నమాట. అయితే ఈ రింకీ ఎక్కడుంది? ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తుంది? ఫ్రమ్ ద బాల్కనీ ఆఫ్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ఏ బిల్డింగ్. ఒక బిల్డింగ్ ఏదో ఉంది, ఆ బిల్డింగ్ కూడా గ్రౌండ్ మీదే ఉంటుంది. అయితే ఆ బిల్డింగ్ యొక్క ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బాల్కనీ చూడండి. బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ దేని మీద ఉంది? గ్రౌండ్ మీద ఉంది. గ్రౌండ్ మీద ఉన్నటువంటి బిల్డింగ్లో, ఆ బిల్డింగ్లో మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లో, ఆ ఫస్ట్ ఫ్లోర్లో మళ్ళీ బాల్కనీలోంచి గ్రౌండ్ మీద ఉన్న కారుని చూసింది అనమాట. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎవరు రింకీ గారు అంట. ఓకే, సో రింకీ అన్న వ్యక్తి గ్రౌండ్ మీద ఉన్నటువంటి బిల్డింగ్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి బాల్కనీలోంచి చూస్తోంది దేన్ని? కార్ని. ఓకే, అయితే ఈ బిల్డింగ్ యొక్క ఫస్ట్ ఫ్లోర్ అంటే కొంచెం హైట్లో ఉందా లేదా ఇప్పుడు రింకీ? అంటే రింకీ పైనుంచి చూస్తున్నట్టే కాప్పుడు, అవునా కదా. రింకీ అనే క్యాండిడేట్ పైనుంచి చూస్తోంది. అయితే దేని చూస్తుంది? కారుని చూస్తుంది. కారు ఎక్కడ ఉంది? గ్రౌండ్ మీద ఉంది, అవునా కదా. అంటే ఇప్పుడు పైనుంచి కిందకి చూస్తుంది. అంటే అక్కడ ఏ యాంగిల్ ఫామ్ అవుతుంది? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఫామ్ అవుతుంది. చూసుకోండి. ఎందుకు? జనరల్గా ఫస్ట్ ఫ్లోర్లో ఉంది రింకీ. ఫస్ట్ ఫ్లోర్ అంటే బిల్డింగ్ యొక్క ఫస్ట్ ఫ్లోర్లో కూర్చుంది. బిల్డింగ్ యొక్క ఫస్ట్ ఫ్లోర్ అంటే జనరల్గా వ్యూ పైకి ఉంటుంది, ఇలా స్ట్రైట్గా. అంటే గ్రౌండ్తో ప్యారలల్గా ఉంటుంది, హారిజెంటల్ పైన ఉంది కాబట్టి. అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉంది కాబట్టి హారిజెంటల్ అలా ఉంటుంది, కానీ స్ట్రైట్గా చూడట్లా. ఆ అమ్మాయి ఏం చేస్తుంది? కిందకి చూస్తుంది కారు వైపు. అంటే అక్కడ ఉన్నటువంటి హారిజెంటల్కి ఆ కిందకు వస్తున్నటువంటి లైన్ ఆఫ్ సైట్ కారు వైపుకి మధ్య యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఫామ్ అవుతుంది. దెన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అదేంటి? బీటా అని చెప్తున్నాడు. దాన్ని ఏమంటున్నాడు? బీటానే అనుకోమన్నాం. బీటా. దెన్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ ఎక్స్ మీటర్స్ అంటున్నాడు. అంటే ఈ అమ్మాయి ఎక్కడైతే కూర్చుందో ఆ ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ నుంచి ఆ హైట్, అంటే ఆ బిల్డింగ్ గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు ఎక్స్ అనే మీటర్స్ యొక్క హైట్ ఉంటూ బీటా అనే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్తో ఉంటే డ్రా ఏ నీట్ డయాగ్రామ్ టు ద సిచ్యువేషన్. ఇప్పుడు ఇచ్చినటువంటి కేస్కి తగ్గట్టుగా నీట్గా డయాగ్రామ్ డ్రా చేయమంటున్నాడు. సెకండ్ క్వశ్చన్, ప్లీజ్ పుట్ ద స్టార్ మార్క్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కేస్ స్టడీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఒకసారి అవుట్లైన్ చెప్తాను. రింకీ అనే ఒక క్యాండిడేట్ ఉంది. ఓకే, రింకీ అనే క్యాండిడేట్ గ్రౌండ్ మీద బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ, అంటే ఒక సెట్ అయిన హైట్లో ఉంది ఆ అమ్మాయి. ఉంటూ ఆ హైట్లో ఉన్నటువంటి రింకీ గ్రౌండ్ మీద ఉన్నటువంటి కారుని చూస్తుంది. అంటే పైనుంచి కిందకి చూస్తుంది. అంటే లైన్ ఆఫ్ సైట్ ఇలా కిందకు వస్తుంది, అవునా. జనరల్గా హారిజెంటల్ ఏమో అలా పైకి వెళ్ళిపోతుంది, అవునా కదా. అంటే రింకీ ఒక హారిజెంటల్ అటువైపు ఉంటుంది, కానీ లైన్ ఆఫ్ సైట్ కిందకు వస్తుంది. అంటే ఇప్పుడు లైన్ ఆఫ్ సైట్కి హారిజెంటల్కి మధ్య యాంగిల్ బీటా, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ బీటా ఫామ్ అయింది. అయితే ఈ బిల్డింగ్ యొక్క హైట్ హెచ్ మీటర్స్ అని చెప్తున్నాడు. అయితే దాని తగ్గ డయాగ్రామ్ గీయాలి. ఓకే, ఇప్పుడు ఆ డయాగ్రామ్ నీట్గా గీద్దాం. ఓకే, సో ఐ థింక్ ద కాన్సెప్ట్ ఈజ్ వెరీ క్లియర్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇది ఒక గ్రౌండ్, వాడు ఇచ్చిన కేసు అనమాట. ఓకే, సో ఈ గ్రౌండ్ మీద ఇది ఒక బిల్డింగ్ ఉంది. ఓకే, ఈ బిల్డింగ్ ఉందన్నమాట. ఓకే, ఇక్కడ ఒక కార్ ఉందన్నమాట. ఇక్కడ ఏముంది? ఒక కార్. ఇక్కడ కార్ ఉంది, ఇదేమో బిల్డింగ్ అండి. సో బిల్డింగ్ ఉంది. సో జనరల్గా ఈ బిల్డింగ్ మీద ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడో ఈ అమ్మాయి ఎవరో ఉందన్నమాట. ఎవరు? రింకీ అనే ఒక క్యాండిడేట్ ఉంది. ఓకే, సో జనరల్గా ఫస్ట్ ఫ్లోర్లో ఉందన్నమాట. సో ఈ బిల్డింగ్ యొక్క హైట్ ఎంత అని చెప్తున్నాడు? హెచ్ మీటర్స్ అని చెప్తున్నాడు. ఇది ఎంత అని చెప్తున్నాడు? హెచ్ మీటర్స్ అని చెప్తున్నాడు. అయితే ఈ రింకీ హైట్ కొంత హైట్లో ఉంది కాబట్టి ఈమె యొక్క హారిజాంటల్ ఇలాగే ఉంటుంది, అవునా కదా. ఈమె యొక్క హారిజాంటల్ ఇదే కదా, గ్రౌండ్కి ప్యారలల్. దీన్ని ఏమంటాం? గ్రౌండ్ అంటాం, అవునా కదా. సో గ్రౌండ్, సో హారిజాంటల్. సో దిస్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ హారిజాంటల్. అంటే రింకీ ఇక్కడి నుంచి చూస్తోంది, రింకీ యొక్క ఐ. ఓకే, రింకీ యొక్క ఐ యొక్క హారిజాంటల్ ఈ విధంగా ఉంటుంది. కానీ హారిజాంటల్ కాదు, ఎవరిని చూస్తుంది? కింద ఉన్నటువంటి కారుని చూస్తుంది అనమాట. అంటే ఇప్పుడు విత్ సమ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కింద చూస్తుంది కాబట్టి బీటా. దీన్ని ఏమంటాం? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఏమంటాం? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. డయాగ్రామ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా నీట్గా గీయాలి. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్.
దీన్ని ఏమంటాం మనం? లైన్ ఆఫ్ సైట్. ఏమంటాం? లైన్ ఆఫ్ సైట్. దీన్ని ఏమంటాం? హారిజాంటల్ అంటాం. దీన్ని ఏమంటాం? హారిజాంటల్, పైకి జనరల్గా వెళ్ళే లైన్, కానీ కిందకి చూస్తుంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అయినా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అయినా రెండింటి మధ్య ఫామ్ అవ్వాలి. ఆ రెండు ఏంటి? ఒకటి లైన్ ఆఫ్ సైట్, ఇంకోటి హారిజాంటల్. ఈ రెండింటి మధ్య ఫామ్ అవ్వాలి. ఇది డిప్రెషన్ యాంగిల్. ఎందుకు లైన్ ఆఫ్ సైట్ ఈజ్ బిలో ద హారిజాంటల్ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ రెండు ఏంటి? ప్యారలల్ లైన్స్ అనుకుందాం. ఈ ప్యారలల్ లైన్స్ మధ్య ఇది చూడండి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఉందా లేదా? ఇది ఒక ట్రాన్స్వర్సల్ అనుకోండి. ఇక్కడ యాంగిల్ ఎంత ఉందో ఇప్పుడు ఇక్కడ కూడా అంతేగా ఉండాలి, అవునా కదా? ఇది మనం ప్రాబ్లమ్స్లో యూజ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ బీటా ఉంటే ఇక్కడ కూడా బీటా, ఇక్కడ 30 ఉంటే ఇక్కడ కూడా 30, ఇక్కడ 45 ఉంటే ఇక్కడ కూడా 45. ఎందుకు? ఈ రెండు ప్యారల్ లైన్స్ కింద అజ్యూమ్ చేసుకుంటే, రెండు హారిజాంటల్ అండ్ గ్రౌండ్ ప్యారల్ లైన్స్ కింద అజ్యూమ్ చేసుకుంటే, దీన్ని లైన్ ఆఫ్ సైట్ ఒక ట్రాన్స్వర్సల్ కింద అజ్యూమ్ చేసుకుంటే, ఇటు ఒక యాంగిల్ అటు ఒక యాంగిల్, అంటే ఈ రెండు ఏమవుతాయి? ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పుకోవచ్చా లేదా? ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఆ ప్రాపర్టీ ఉపయోగించుకుంటాం. అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్వర్సల్లో ఆల్టర్నేట్ యాంగిల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఆల్టర్నేట్ యాంగిల్ అంటే ఎయిదర్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్. ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 45 డిగ్రీస్ అనుకోండి, ఇక్కడ కూడా 45. ఎందుకు? ఆల్టర్నేట్ యాంగిల్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్. ఇది మనకి డయాగ్రామ్ అనమాట. సో నెక్స్ట్ వీడియో క్లాస్లో ఫర్దర్గా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమన్నా అవి కూడా డిస్కస్ చేద్దాం. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.